మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్, నత్నాయపల్లి, రెడ్లగూడెం, కొడిపాక గ్రామాల ఎస్సీ కులాలకు భూదానం యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి భూములను సర్వే నంబర్ 61 నుంచి 89 వరకు సర్వే నంబర్లు ఎకరాలు సుమారు 35 నుంచి 40 ఎకరాల భూమి గతంలో కాగజ్ మద్దూర్, నత్నాయపల్లి, రెడ్లగూడెం, కొడిపాక గ్రామంలో ఎస్సీ కులాలకు భూదానం యాక్ట్ ప్రకారం సేద్యం చేసుకోవడానికి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూకు చెందిన భూమిని కొందరు వ్యక్తులలో ఒకరైన డైమండ్ హ్యాక్సరీ యాజమాన్యం సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ కులాలకు ఇచ్చిన భూమిని తమ స్వాధీనంలోకి తీసుకొని పైన తెలిపిన 4 గ్రామాల ఎస్సీ కులాలకు చెందిన వారికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ డైమండ్ హెచ్చరీ వారు ఇస్తామన్న ఉద్యోగాలు ఇవ్వలేదు మరియు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన భూమిని డైమండ్ హెచ్చరీ వారు ఇవ్వలేదని, వారికి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేకూర్చాలని తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పరిరక్షణ కమిటీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గణేష్ మహేష్ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా నర్సాపూర్ మండల్ కాగజ్ మద్దూర్ గ్రామ చివారిలో సర్వే నంబర్ 155లో గల ప్రభుత్వ భూమిలో గల కొత్తకుంట విస్తీర్ణం 5 ఎకరాల భూమిని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన శివకుమార్ రెడ్డితో పాటు ప్రభువు మరియు శ్యామ్ ఇందులోని కట్టను తూమును ధ్వంసం చేసి కట్టను చీల్చివేసి పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగిందని, వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కొత్తకుంటను కాపాడాలని నర్సాపూర్ తహసీల్దార్ గారు మరియు ఇరిగేషన్ అధికారులకు గణేష్ మహేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.